రైట్. ఓకే, నౌ లెట్ us స్టార్ట్ అగైన్ ఆఫ్టర్ ద బ్రేక్. నా ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చాడంటే మనకి చూడండి, 1 2 3 4వ ప్రాబ్లము. 2 వైర్స్ ఉన్నాయట, కనెక్టింగ్ వైర్స్. చూడండి 2 వైర్స్ ఉన్నాయి ఇక్కడ. అవి ఎలా ఉన్నాయట? సేమ్ మెటీరియల్, లెంత్ సేమ్. దీని లెంత్ ఎంత ఉందో దీని లెంత్ కూడా ఎంత అంటే L1 ఈజ్ ఈక్వల్ టు L2, సేమ్ లెంత్, సేమ్ డయామీటర్. D1 ఈజ్ ఈక్వల్ టు D2, సేమ్ డయామీటర్. ఫస్ట్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఫస్ట్ 2 సిరీస్లో కనెక్ట్ చేస్తారట, ఓకేనా? అండ్ దెన్ ప్యారలల్ in a circuit across the same potential difference, potential same. ఓకేనా? సో ఏమన్నాడు? ద రేషియో ఆఫ్ హీట్ ప్రొడ్యూస్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్. సో ఫస్ట్ హీట్ ఆల్రెడీ మీకు ఫార్ములా ఇచ్చాను కదా, హీట్ H ఈజ్ ఈక్వల్ టు I²RT అనే ఫార్ములా ఇచ్చాను. హీట్ డెవలప్డ్ H లేదా Q. సో ఫస్ట్ సిరీస్లో కడదాం, తర్వాత దీంట్లో కడదాం, ఓకేనా? సో ఇక్కడ మనం ఫస్ట్ సిరీస్లో హీట్ ఎంత? I² కరెంట్, I² ఇంటూ R. ఇక్కడ రెసిస్టెన్స్ మీకు తెలుసా? లెంత్ సేమ్ ఏనట, ఇక్కడ లెంత్ సేమ్. సో దీని రెసిస్టెన్స్ అంటుంటుంది, దీని రెసిస్టెన్స్ కూడా అంతే, ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోండి, R ఈజ్ ఈక్వల్ టు ρL/A అనే ఫార్ములా ఉంది మనకి. R ఈజ్ ఈక్వల్ టు ρL/A ఇక్కడ పెట్టేద్దాం. I² ప్లేస్లో R ప్లేస్లో ρL/A ఇంటూ T. రో కాన్స్టెంట్, ఓకేనా? తర్వాత లెంత్, ఇది కాన్స్టెంట్, సేమ్ లెంత్, ఓకేనా? నెక్స్ట్ కరెంట్, ఆఫ్ కోర్స్ అది కూడా కాన్స్టెంట్ ఉన్నది, I². ఇక్కడ మారుతుంది ఎవరు? ఇది మారుతుంది, ఏరియా మారిపోతుంది. ఎందుకంటే డయామీటర్ కూడా ఏమన్నా D1 ఈజ్ ఈక్వల్ టు D2 కదా. ఎస్, D1 ఈజ్ ఈక్వల్ టు D2. సో ఫస్ట్ మనం పని చేద్దాం, సిరీస్లో హీట్ కడదాం, ప్యారలల్లో హీట్ కడదాం, అప్పుడు రేషియో కడదాం, ఓకేనా? సిరీస్లో హీట్ H ఈజ్ ఈక్వల్ టు I² ఇంటూ R. R అంటే రో ఇంటూ L బై ఏరియా. ఏరియా అంటే మనకి డయామీటర్ ఇచ్చాడు, అంటే πd²/4. πd²/4 అంటే 4 పైకి వెళ్ళిపోతుంది, ఇంటూ టైం t, ఓకేనా? సో దేర్ ఫోర్ సిరీస్ ఈజ్ ఈక్వల్ టు I² రో 4L బై పై. సేమ్ డయామీటర్ ఇచ్చాడు కదా మనకి, చూడండి డయామీటర్ సేమ్, చూడండి సేమ్ ఈక్వల్ డయామీటర్స్. సో సేమ్ డయామీటర్ అంటే ఫస్ట్ D1² అనుకుందాం, టైం t, ఓకేనా? సో ఇది ఫస్ట్ హీట్ డెవలప్డ్ మనకి, తర్వాత ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. అది ఏం చేశాడు ఇక్కడ క్వశ్చన్, 2 కండక్టింగ్ వైర్స్ ఆఫ్ సేమ్ అండ్ ఈక్వల్ డయామీటర్ ఫస్ట్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అన్నాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, సిరీస్. సో సిరీస్లో కనెక్ట్ చేస్తుంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది? 2R అవుతుంది. ప్లీజ్ 2R, R1 + R2 2R. అంటే ఇక్కడ చూడండి, ఇది కూడా ఇక్కడ చూడండి, H సిరీస్లో I² ఈ R ప్లేస్లో ఫస్ట్ 2R ఇంటూ T, ఈక్వేషన్ 1. తర్వాత ప్యారలల్కి వద్దాం, ఎందుకు ఇదంతా అవసరం లేదు మనకి, ఓకేనా? నెక్స్ట్ ప్యారలల్కి వద్దాం. I² RTలో ప్యారలల్ ఏమవుతుంది? R1 R2 బై R1 + R2 ఫార్ములా, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అంటే R ఇంటూ R బై 2R, R/2. సో ఇక్కడ ప్లేస్లో I² Rలో R/2 ఇంటూ T. ఇప్పుడు 2 డివైడ్ చేసేద్దాం, అయిపోయింది లెక్క. సో H సిరీస్ హీట్ బై H ప్యారలల్ ఈజ్ ఈక్వల్ టు I² 2RT బై I² R/2 ఇంటూ T. I² T. ఇది పైకి వెళ్ళిపోతాం, ఎంత అవుతుంది? 2R ఇంటూ 2/R, R క్యాన్సిల్, 4/1 అంటే ఎంత వచ్చింది మనకి ఆన్సరు? సిరీస్ బై ప్యారలల్ కనెక్షన్లో ఆన్సర్ 4:1. సో ఇక్కడ బిట్లు కూడా ఇచ్చాడు మీకు, 1:2 ఫస్ట్ది, సెకండ్ది 2:1, థర్డ్ది
1:4, లాస్ట్ది 4:1. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. అదవుతుంది మీకు. సో ఈ విధంగా మనం లెక్కలు ఈజీగా చేసుకోవచ్చండి. మీకు అర్థమవుతుంది కదా పాయింట్, నోట్ చేశారా? సో ఇదంతా అవసరం లేదా మనకి, ఇక్కడ పాయింట్ మెయిన్ సిరీస్ ప్యారలల్ కాబట్టి యూ కెన్ అప్లై దట్ ఫార్ములా. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ వన్ చేద్దాం మనం. రైట్. నెక్స్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. రైట్. నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి, కొంచెం మారుస్తున్నాను. 5వ క్వశ్చన్, 5వదేనా? వాట్ ఇస్ ద నెంబర్? 1, 2, 3, 4, 5th క్వశ్చన్ అండి. ఫిఫ్త్ క్వశ్చన్లో ఏమన్నాడంటే ఇక్కడ ఏ కాపర్ వైర్ హ్యాస్ a diameter 0.5 mm. 0.5 mm has a resistivity rho 1.6 into 10 to the power of -8 ohm into meter. What will be the length of the wire to make its resistance 10 ohms? How much does the resistance change if the diameter is doubled? చూడండి క్వశ్చన్ ఏమంటున్నాడు, కొంచెం ఇంటెలిజెంట్ క్వశ్చన్. వాడు ఏమన్నాడంటే కాపర్ వైర్ ఇచ్చాడు, కాపర్ వైరు, దీని డయామీటర్ ఇచ్చాడు ఎంత? 0.5 mm అండ్ ఎంత? 0.5 into 10 to the power of -3 meters. ఎందుకంటే 1 millimeter is equal to 10 power -3. రో ఇచ్చాడు 1.6 into 10 to the power of -8 ohm meter. రెసిస్టెన్స్ ఇచ్చాడు R is equal ఎంత? 10 ohms. ఇప్పుడు అడుగుతుంది ఏంటి పాపం, వాట్ విల్ బి ద లెంత్ ఆఫ్ ద వైర్ టు మేక్ ఏ రెసిస్టెన్స్ 10 ohms అన్నాడు. రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి? R is equal to rho L by A. సో R ఎంత ఇచ్చాడు? 10. రో ఇచ్చాడు కదా, ఎంత మరి? 1.6 into 10 to the power of -8 into లెంత్ తెలియదు మనకి, అదే కదా క్వశ్చన్ కట్టాలి. వాట్ విల్ బి లెంత్ ఆఫ్ ద వైర్, లెంత్ తెలియదు, బై ఏరియా. ఏరియా ఏంటి? మన డయామీటర్ ఇచ్చాడు కాబట్టి πd²/4. పై అంటే ఎంత? 3.14. πd². d ఎంత ఇచ్చాడు? డయామీటర్ 0.5 అంటే 0.5 into 10 power -3 πd²/4 అంటే 4 పైకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నుంచి మనకి లెంత్ వచ్చేస్తుంది చూసారా? లెంత్ ఇవ్వండి. లెంత్ అంటే ఇది చూడండి, మల్టిప్లై చేయండి. 10 into 3.14 into 0.5 into 0.5 ఎంత అవుతుంది? 25 అంటే 0.25 into 10 to the power of -6. ఇదంతా ఇటు పక్క వచ్చేస్తుంది మల్టిప్లికేషన్ బై 4. 16 4 64 అంటే 6.4 into 10 power -8 is equal to లెంత్. సో ఇది మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీకు లెంత్ ఆఫ్ ద వైర్ వస్తుంది. అప్రాక్సిమేషన్ కూడా వెళ్ళొచ్చు, వెళ్తే చూడండి ఒకసారి. 10 power -6 1 ఇది, ఓకేనా? ఇది పైకి వెళ్ళిపోతే +8 1 10 power 9 10 power 9 ఇది మైనస్ అంటే ఎంత అవుతుంది? 9 - 6 ఎంత? 3. సో 10 power 3 ఇది. నెక్స్ట్ ఇది 0.25 అంటే 2500 అది. ఇక్కడ ఇంకో 0 వేసేయండి, పాయింట్ తీసేయండి. సో 10 power 3 into 314/640 into 0.25 ఉంది కదా. ఇంకానే ఒకసారి చెక్ చేసుకుంటా, కరెక్ట్ చేస్తాం మనం. 10 power 8 9 3 0.25 అంటే 2500 అంటే 1/4. ఓకేనా? సో ఇది మీరు క్యాన్సిల్ చేయండి కొంచెం. ఇది నియరెస్ట్ ఏమవుతుందా? 4 4 మనం పని చేద్దాం, దీన్ని అప్రాక్సిమేషన్ తీసుకుందాం. దీన్ని 10³ into 1/4 దీన్ని అప్రాక్సిమేట్ చేసాం. ఏం చేద్దాం? 300 వేసేద్దాం. ఇదేమో 600 వేసేది. అప్రాక్సిమేట్ తీసుకుందాం క్యాన్సిలేషన్ ఈజీ కోసం. 3 1s 3 2s. సో ఇది ఎంత అవుతుంది? పైన 1000, కిందనేమో 8. 4 2s 425, 2 1s 2 125.
సో నియర్లీ మనకి 124 వచ్చిందండి మీటర్స్. ఏంటది? లెంత్. సో లెంత్ ఆఫ్ ద వైర్ మనకి నియర్లీ అంటే అప్రాక్సిమేషన్ తీసుకున్నాం. సో మీరు మాత్రం చేయాలి. లెంత్ ఈజ్ ఈక్వల్ టు 125 మీటర్స్ వచ్చింది. ఇక్కడితో క్వశ్చన్ అయిపోలేదు. వాడు ఏమడిగాడు మళ్ళీని? చూడండి ఏమన్నాడు, హౌ మచ్ డస్ ద రెసిస్టెన్స్ చేంజ్ ఇఫ్ ద డయామీటర్ ఇస్ డబుల్డ్. ఇక్కడ రెసిస్టెన్స్కి డయామీటర్ ఫార్ములా ఏంటి? ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. అంటే పై డి స్క్వేర్ బై 4 అంటే ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డయామీటర్. ఓకేనా? సో రెసిస్టెన్స్ డబుల్ అయింది. చూడండి, రెసిస్టెన్స్ డబుల్ అయింది 2R. అప్పుడు ఇది ఎంత అవ్వాలి? చేద్దాం ప్రాబ్లము, అది కూడా చేసేద్దాం. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ డి స్క్వేర్ కదా. సో ఫైనల్గా సో ఆర్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ R1 D1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ R2 D2 స్క్వేర్. ఫస్ట్ రెసిస్టెన్స్ R1 అనుకుందాం, D1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ రెసిస్టెన్స్ డబుల్ అయింది అంటే 2 times R1 D2 స్క్వేర్. R1 క్యాన్సిల్. సో D1 స్క్వేర్ బై 2 అండర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు D2, లేదా D1 స్క్వేర్ రేట్ ఎంత? D1 బై రూట్ 2. ఓకేనా? సో ఆ విధంగా మనకి మారుతుందండి డయామీటర్. ఓకేనా? హౌ మచ్ డస్ ద రెసిస్టెన్స్ చేంజ్ ఇఫ్ ద డయామీటర్ ఇస్ డబుల్. ఎందుకంటే మనకి ఇక్కడ రిలేషన్ మెయిన్ దీంతో సంబంధం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు రోయల్ బై ఏ కదా. ఏరియా అంటే ఏంటి? పై డి స్క్వేర్ బై 4. ఇవన్నీ కాన్స్టెంట్స్. అంటే రెసిస్టెన్స్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ డి స్క్వేర్ కదా. ఓకేనా? సో ఆర్ డి స్క్వేర్ కూడా కాన్స్టెంట్. అది రెసిస్టెన్స్ ఏమవుతుందని అడిగాడు. ఓకేనా? అంతేనా? ఇదిగోండి, వాట్ విల్ బి ద హౌ మచ్ డస్ ద రెసిస్టెన్స్ చేంజ్ ఇఫ్ ద డయామీటర్ ఇస్ డబుల్. రెసిస్టెన్స్ చేంజ్ అన్నాడు కదా. ఓకే, ఒకసారి ఆగండి. రెసిస్టెన్స్ చేంజ్ అన్నాడు. R1 D1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు R2. డయామీటర్ డబుల్ అయిందంటే 2 D1 హోల్ స్క్వేర్. అంటే R1 D1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు R2 ఇంటూ 4 D1 స్క్వేర్. సో రెసిస్టెన్స్ ఏమవుతుంది? R1 బై 4 అవుతుంది. సో రెసిస్టెన్స్ బికమ్స్ 1/4 ఆఫ్ ద ఒరిజినల్ వాల్యూ. చాలా జాగ్రత్త చేయాలండి, లేకపోతే తప్పులు చేస్తాం మనం కంగారులోని. బట్ వెరీ కేర్ఫుల్ దీస్ ప్రాబ్లమ్స్. సో ఈ విధంగా మనం న్యూమరికల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఎన్ని? 1 2 3 4 5. ఓకేనా? మరో 6th క్వశ్చన్ చూడండి. హౌ మనీ 176 ohms resistors should be connected in parallel to carry, are required to carry 5 amperes of current on a 220 voltage supply అని అడుగుతున్నాడు. చూడండి క్వశ్చన్ ఎలా ఉందో. హౌ మనీ 176 ohms resistors in parallel are required to carry a current of 5 amperes on a 220 voltage. ఇది కరెంటు, ఇది వోల్టేజ్ ఇచ్చాడు. సో ఇలాంటివి ఎన్ని రెసిస్టర్స్ కావాలి ప్యారలల్ కనెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్యారలల్లో ఫార్ములా ఏంటి? 1/R ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 1/R3. సపోజ్ మనకు తెలియదు, అప్పుడు ఎందుకు మనం ఏమనుకుంటే ఎన్ అనుకుందాం, ఎన్ రెసిస్టర్స్. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది మనకి? హౌ మనీ 176 ohms అనమాట. అంటే వాల్యూ ఏంటి అర్థం? ఈక్వల్ వాల్యూస్ ఇక్కడ చూసుకోండి. హౌ మనీ 176 ohms రెసిస్టర్స్ అంటే ఒక వాల్యూ ఎంత మనకి ఇక్కడ చూడండి. హౌ మనీ 176 ohms రెసిస్టర్స్ అంటే ఒక్కొక్క రెసిస్టెన్స్ వాల్యూ ఇంత వాల్యూ అనమాట. ఒక్కోదాని వాల్యూ అన్ని ఈక్వల్ వాల్యూస్ అనమాట. అలాంటివి ఎన్ని ఉన్నాయి? ఎన్ అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది? 1/R ప్లస్ 1/R ప్లస్ ఎన్ ఉన్నాయి. అప్పుడు ప్యారలల్ ఎంత అవుతుంది? 1/R అంటే n/R అవుతుంది. సో n/R ఈజ్ ఈక్వల్ టు 1/R ఎఫెక్టివ్.
ఓకేనా. సో ఆర్ ఎఫెక్టివ్ ఎంత అవుతుంది ఇక్కడ, ఆర్ బై ఎన్. రివర్స్ చేద్దాం, క్రాస్ మల్టిప్లికేషన్. సో ఆర్ ఎఫెక్టివ్ ఆర్ బై ఎన్. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 176 ఇచ్చాడు, 176. సో 170 అక్కడ పెడదాం. 176 బై ఎన్ తెలియదు మనకు కట్టాలి. 176 బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫెక్టివ్ వాల్యూ రెసిస్టెన్స్ ఆర్ఈ. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 176 బై ఎన్. ఓకేనా. సారీ, ఇక్కడ వాల్యూ ఇచ్చినట్టున్నాడు కదా మనకి. ఎఫెక్టివ్ ఇస్ హౌ మెనీ 176 ohms resistors in parallel. So parallel అంటే 1 by RE is equal to 1 by R1 plus 1 by R2 plus 1 by R3. మనకి ఎన్ని ఉన్నాయో తెలియదు కూడా, ఎన్ని అనుకుందాం, అన్నీ ఈక్వల్. హౌ మెనీ 176 ohms రెసిస్టర్స్. ఓకేనా. సో అప్పుడు ఎన్ని అవుతుంది, ఎన్ బై ఆర్ అంటే ఆర్ బై ఎన్ అవుతుంది. ఇప్పుడు వాడు ఏమన్నాడు, కరెంట్ ఇచ్చాడు, వోల్టేజ్ ఇచ్చాడు. సో V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ ఫార్ములా యూజ్ చేద్దామా. V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అంటే 220 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ ఆర్. ఇక్కడ ఆర్ అంటే ఎంత వేయాలి మనం, జాగ్రత్త చూసుకోండి. 1 బై ఆర్ఈలో ఇది ఈ వాల్యూ 176 బై ఎన్. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ మనకి ఎఫెక్టివ్ వాల్యూ ఎంత వచ్చింది, ఆర్ఈ, ఆర్ బై ఎన్ వచ్చింది. ఆర్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చారు 176 బై ఎన్, ఎన్న తెలియదు. సో ఎన్ వాల్యూ రావాలని ఏం చేయాలి, n is equal to 5 into 176 by 220. So 5 1s are 5 4s are 20, 5 4s are 44 తో క్యాన్సిల్ అవుతుందా, ఇన్నిసార్లు 4 times 4 4s are 16 అంటే n is equal to 4. సో వాట్ ఇస్ ఆన్సర్, 4 అనమాట. సో మొత్తం ఎన్ని రెసిస్టర్స్ ఉండాలి మనకి, 4 రెసిస్టర్స్. 176 ohms ఒక్కోటి, 4 ప్యారల్లో కనెక్ట్ చేస్తే మనకి ఎంత కరెంట్ డ్రా చేస్తుంది, ఎంత వోల్టేజ్ కరెంట్. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు డూ ద ప్రాబ్లమ్. సో మనకు తెలియదు కాబట్టి ఎన్ అనుకున్నాం, వాల్యూ ఇచ్చాడు సేమ్ వాల్యూస్. సో అప్పుడు వాల్యూ అప్పుడు ఎంత అవుతుంది, ఎన్ బై ఆర్. వాల్యూ ఎఫెక్టివ్ వాల్యూ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది, రివర్స్ చేస్తాం, అది మనకి ఆర్ బై ఎన్. V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ పెట్టాం, వోల్టేజ్ ఇచ్చాడు, ఐ ఇంటూ ఆర్, ఆ వాల్యూ వచ్చింది మనకి. ఆర్ ఎంత 176 బై ఎన్. అక్కడ నుంచి మనకి n ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. ఓకేనా. సో ఈ విధంగా మనం లెక్కలు ఇవి చేయొచ్చండి, కొంచెం ప్రాక్టీస్ చేయండి జాగ్రత్తగానే. ఓకేనా. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మినిమమ్. ఓకేనా. సో ఈ కరెంట్ అండ్ సీట్లో మేజర్ ప్రాబ్లమ్స్ మీ చేయించాను నేను, మేజర్ కానీ మిగతా మీరు మీ ఓన్గా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ మనం ఏం చేద్దాం, నెక్స్ట్ చాప్టర్లో మనం మళ్ళీ మీట్ అవుదాం. ఓకేనా, రైట్. హాయ్ ఫ్రెండ్స్, see let us start some more numericals regarding current electricity in our polytechnic entrance examinations. In before video అంటే ఇంత ముందు వీడియోలో మనం ఒక 6 to 7 or 8 ప్రాబ్లమ్స్ మనం న్యూమరికల్స్ చేసాం. ఓకేనా. So today we will do some more numericals regarding current electricity regarding polytechnic entrance examination. Okay na? So let us do some numericals. First one, see here given some more numericals. I think in before videos we have done 6 to 7 problems. So this is another video regarding current electricity regarding continuous numerical problems. Okay na? So this one you can take it as a first one or 8th one or 9th one, whatever maybe it may be. I will write it only first only because in the before videos already you have 7 problems. So here the question is like this. There are two resistances. There are two resistors or resistances. Okay. They are first connected in series. They are first connected in series. Okay. And the effective value was 9 ohms it seems. రెండు రెసిస్టర్స్ ఉన్నాయి, మొదట అవి సిరీస్లో కనెక్ట్ చేశారు, దాని ఎఫెక్టివ్ వాల్యూ 9 ohms. ఓకే. అండ్ దెన్ దోస్ టూ ఆర్ అగైన్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్.
ద ఎఫెక్టివ్ వాల్యూ వాజ్ ఇట్ సీమ్స్ 2 ohms. క్వశ్చన్ అర్థమైందా మీకు? దేర్ ఆర్ 2 resistors. First they are connected in series. Okay, the effective resistance value was 9 ohms. Same resistors మళ్ళీ ఏం చేశారు, they are again connected in parallel. The effective value was 2 ohms. So question ఏంటంటే what are the values of the resistors? Find the values of the resistors. అంటే R1, R2 వాల్యూస్ ఏంటి? ఇక్కడ కింద వాల్యూస్ ఇచ్చాడండి. ఫస్ట్ వన్ A, B, C, D. సో ఈ సేయింగ్ ఫస్ట్ వాల్యూ ఏమని ఇచ్చాడు? 2, 6. We'll try to solve this. First let us write the question. 2, 6, 3, 6, 6, 9, 2, 4. ఇవన్నీ ఓమ్స్లోనే, ఇవన్నీ కూడా ఓమ్స్. These all are given in ohms. Now ఈ క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేయాలి? ఓకేనా? సో సొల్యూషన్. సో ఫస్ట్ 2 రెసిస్టర్స్ ఉన్నాయి, మనకు తెలియదు కాబట్టి లెట్ ద రెసిస్టెన్స్ బి R1, R2. లెట్ ద రెసిస్టర్స్ R1, R2 అనుకుందాం. ఫస్ట్ వాళ్ళు ఏం చేశారు, సిరీస్లో కనెక్ట్ చేశారు. అంటే సిరీస్లో మనకి ఎఫెక్టివ్ వాల్యూ ఎంత? R1 + R2 వాల్యూ ఎంత ఇచ్చాడు? 9 ohms. ఈక్వేషన్ 1. ఓకే, మనకి ఎలాగో తెలుసు ఎఫెక్టివ్ వాల్యూ ఎంత? R ఎఫెక్టివ్ సిరీస్లో R1 + R2. సేమ్ రెసిస్టర్స్ మళ్ళీ ఏం చేశారు? ప్యారలల్లో కనెక్ట్ చేశారు. అంటే ఫార్ములా ఏంటి? రైట్ హియర్ 1/RE is equal to 1/R1 + 1/R2. సో దీని ఎల్సిఎం పెడితే ఎంత అవుతుంది? R1, R2 పైనేమో R2, R1. సో RE ఎంత అవుతుంది? వాట్ ఈస్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్? R1, R2/R1 + R2. కానీ ఈ వాల్యూ ఇచ్చాడు మనకి ఎంత? R1, R2/R1 + R2 ఎంత? 2 ohms అట. 2 ohms. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 2. సో ఇది ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ వచ్చింది మనకి. ఇప్పుడు R1 వాల్యూ, R2 వాల్యూ ఇండివిజువల్ కనుక్కోవాలి. సో స్మాల్ మ్యాథమెటిక్స్ ఫార్ములా యూజ్ చేయాలి. ఇక్కడ ఇందులోంచి ఈక్వేషన్ 2లోంచి వాట్ ఈజ్ R1, R2? 2 into R1 + R2. బట్ R1 + R2 is 9. So that is equal to 18. Put it as equation 3. So R1, R2 వాల్యూ తెలుసు, R1 + R2 తెలుసు. సో R1 - R2 ఎలా వస్తుంది? ఆల్జిబ్రా. సో R1 - R2 is equal to √R1 + R2 హోల్ స్క్వేర్ - 4R1 R2. ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకి వచ్చేస్తుంది. Therefore R1 - R2 is equal to √R1 + R2 ఎంత ఇచ్చాడు? 9 హోల్ స్క్వేర్ - 4 into R1, R2 ఎంత వచ్చింది? 18. సో ఫైనలీ R1 - R2 is equal to √9. 9 are 81 - 72. That is 9 that is +or -3. సో నెగిటివ్ వాల్యూస్ కన్సిడర్ చేయం కాబట్టి పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం. సో మనకి ఏమొచ్చింది? R1 - R2 వచ్చింది 3, R1 + R2 ఎంత? 9. సైమిల్టేనియస్ ఈక్వేషన్ సాల్వ్ చేయండి. యాడింగ్ 2R1 is equal to 12, R1 is equal to 6. R1 6 అయినప్పుడు R2 ఎంత అవుతుంది? సర్టన్లీ 3 ohms. సో ఆన్సర్ ఎంత? R2 is equal to 9 - 6. That is 3 ohms. సో ఆన్సర్స్ ఏంటి? R1, R2 6 ohms and 3 ohms. ఓకేనా? 6 ohms. R1 ఏమో 6 ohms, R2 ఏమో 3 ohms. ఎక్కడ ఉందో చూడండి. ఇది అవ్వదు, ఇది కూడా అవ్వదు, ఇది కూడా అవ్వదు. సో ద ఆన్సర్ ఈస్ బి. ఓకే, 6 ohms, 3 ohms. ప్లీజ్ నోట్ డౌన్. అర్థమైంది కదా మీకు? సో ఈ విధంగా మనం ఈ టైప్ ప్రాబ్లమ్స్, కొంచెం కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ప్లీజ్ నోట్ డౌన్. విల్ గో టు ద నెక్స్ట్ వన్. రైట్. నౌ నెక్స్ట్ ప్రాబ్లం. Next one in our series of current electricity, second version. ఓకే, ఇంకో ప్రాబ్లం చేద్దాం. బికాజ్ న్యూమరికల్స్ మీకు చెప్పాను కదా, ప్రతి చాప్టర్లో ఉన్న 4 చాప్టర్లో ఒక్కో చాప్టర్ నుంచి 10 ప్రాబ్లమ్స్. ఇన్ బిఫోర్ వీడియో ఆల్రెడీ ఐ హావ్ గివెన్ సినాప్సిస్ బిఫోర్ 2 videos and some problems, around 7 problems or 8 problems, and I am giving some more problems for practice. Next, second problem from current electricity. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఒకసారి గమనించండి. సెకండ్ ప్రాబ్లం. సి ఈజ్ గివెన్ ఒక హీటింగ్ ఎలిమెంట్ ఉందట.
heating element is there. Okay, in this heating element, current passing is 3 amperes. Current passing is 3 amperes, and the resistance of the element is 5 ohms. Resistance is 5 ohms, and it is heated for 1 hour, it seems. అదవుతుందా? ఇట్ ఈస్ హీటెడ్. ఒక హీటింగ్ ఎలిమెంట్ ఉంది, ఓకేనా? ఆ హీటింగ్ ఎలిమెంట్ ఏదైనా అవ్వచ్చు, టంగ్స్టన్ ఏదైనా, మనం హీటింగ్ రాడ్స్ యూజ్ చేస్తుంటాం కదా చలికాలంలో. ఆ హీటింగ్ ఎలిమెంట్ దాంట్లో కరెంట్ ఎంత పాస్ అవుతుంది? 3 amperes అట. ఎంత టైం పాపం? 1 hour. రెసిస్టెన్స్ 5 ohms. నౌ ఈజ్ ఆస్కింగ్ యూ వాట్ ఈస్ ద హీట్ ఎనర్జీ ఆర్ హీట్ డెవలప్డ్. హీట్ ఎనర్జీ ఆర్ హీట్ డెవలప్డ్. ఓకే, సో ఆల్రెడీ ఇది మనం జౌల్స్ లాలో ఈక్వేషన్ డిరైవ్ చేసాం. W ఈజ్ ఈక్వల్ టు JQ ఆర్ HQ, ఏదైనా JQ ఆర్ H, ఓకే, JH. ఇక్కడ ఈ జౌల్స్ కాన్స్టెంట్ అనేది సపోజ్ ఈ రెండు ఒకటే యూనిట్స్ SI యూనిట్స్ తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది? W/Q లేదా W/H ఈజ్ ఈక్వల్ టు J అవుతుంది. రెండు సేమ్ యూనిట్స్ అయితే జౌల్ బై జౌల్, అప్పుడు J ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోతుంది. అప్పుడు ఈక్వేషన్ మనం ఏం చేసాం? సొల్యూషన్ చూసుకోండి. H ఈజ్ ఈక్వల్ టు I² R అంటే నాకు ఫార్ములా ఇచ్చాను మీకు కరెంట్ ఎలక్ట్రిసిటీ సినాప్సిస్లో. సో దిస్ ఈజ్ యూజ్ అండ్ దిస్ ఈజ్ మెజర్డ్ ఇన్ జౌల్స్, ఎందుకంటే రెండు యూనిట్స్ SI యూనిట్స్లో తీసుకున్నాం. సో ఈ ఫార్ములా పెట్టేస్తే మనకు డైరెక్ట్గా వచ్చేస్తుంది హీట్. అండ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ క్యాలరీస్ ప్లీజ్, ఎందుకంటే ఇక్కడ జౌల్స్లో తీసుకున్నాం. సో ఆన్సర్ మనకి జౌల్స్లో SI యూనిట్లో వస్తుంది. H ఈజ్ I². I ఎంత ఇచ్చాడమ్మా? 3². రెసిస్టెన్స్ ఎంత ఉంది? 5 ohms. టైం మీకు 1 hourలో ఇచ్చాడు. 1 hourలో ఉంచితే మీకు తప్పు అయిపోతుంది కాబట్టి కన్వర్ట్ ఇంటూ సెకండ్స్ మీకు ముందే చెప్పాను. సో 1 into 60 minutes into 60. సో ఫైనల్గా ఇది మల్టిప్లై చేస్తే మీకు 3 3s are 9 5s are 45. 45 into 6 6s are 36 into 100. సో ఇది మీరు మల్టిప్లై చేసినట్టుగైతే మీకు 6 5s are 30, 24, 27, 3 5s are 15, 3 4s are 12, 13, 0 2 1 6 1. సో ఫైనల్గా మీకు 162,000. ఓకేనా? సో ఫైనల్గా మీకు ఏమొచ్చింది? 162,000. సో ఆన్సర్ ఏంటి? జౌల్స్లో వచ్చింది మనకి. హీట్ కదా, క్యాలరీస్లో ఉండదు బికాస్ ఆల్రెడీ ఒక క్యాల్కులేట్ ఇన్ జౌల్స్. లేదా దీన్ని 1000తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? 162 kilojoules. సో దిస్ మచ్ హీట్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ ద హీటింగ్ ఎలిమెంట్. ఓకేనా? ఇక్కడ మీకు ఆప్షన్స్ కూడా ఇచ్చాడండి. A 160 kilojoules, B 162 kilojoules, C 170 kilojoules, D 172 kilojoules. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 162 kilojoules. దిస్ ఇస్ ఆన్సర్. ఓకేనా? సో సెకండ్ వన్ ఇస్ ఆన్సర్. ఇందాక మీకు ఇవ్వడం మర్చిపోయాను. నౌ ఐఎమ్ గివింగ్ ద చాయిస్ హియర్. కింద చాయిస్ కూడా ఇచ్చాడు 160, 162, 170, 172. అర్థమైందా సొల్యూషను? సో ఈ టైప్ లెక్కలు ఇచ్చినప్పుడు మీరు ఈ విధంగా మనం చేసుకోవాలి హీటింగ్ ఎలిమెంట్స్ మీద. రైట్, నౌ లెట్ us go to the next problem. చాయిస్ కూడా ఇస్తున్నాడు, కొన్నిట్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా ఉంటాయి. చాయిస్ అయితే ఉంటుంది రండి, కంగారు పడకండి. ABCD చాయిస్ ఉంటుంది ప్రతిదానికి. నౌ లెట్ us go to in our series third. ఓకేనా? సో ఇక్కడ మీకు ఏంటంటే సింపుల్ క్వశ్చన్ ఇచ్చాడండి. 1 kilowatt-hour is equal to dash joules. కింద చాయిస్ ఇచ్చాడు. A 36 into the 10 to the power 5 joules. B 36 into 10 power 6 joules. C 36 into 10 power 7. D none. ఓకేనా? ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇది 1 kilowatt-hour అంటే పవర్ ఇంటూ టైం. పవర్ ఇంటూ టైం ఈజ్ నథింగ్ బట్ W వర్క్. ఓకేనా? సో 1 kilowatt-hour అంటే ఎంత? 1 kilowatt అంటే 1000 watts ఇంటూ అవర్. 1 hour అంటే ఎన్ని మినిట్స్? 60 minutes. 1 minute అంటే ఎన్ని సెకండ్స్? 60 seconds. సో మల్టిప్లై చేస్తే 6 6 36, బికాజ్ ఇది మొత్తం కలిపి వాట్ సెకండ్స్లో వస్తుంది. 36 into 3 4 5 సున్నాలు. సో 10 to the power 5. ఇది వాట్ సెకండ్స్. వాట్ సెకండ్స్ అంటే ఏంటి? వర్క్ కదా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అగైన్ వాట్?
జౌల్స్. సో 36 into 10 to the power of 5 జౌల్స్. చూడండి ఎక్కడ ఉందో, ఇది ఏ ఆన్సర్. ఓకేనా, రిమైనింగ్ అలా రాంగ్ ఆన్సర్స్. సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ సింపుల్గా లాజికల్గా సాల్వ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నోట్ చేస్తున్నారు కదా, రైట్. సో లెట్ us go to the next one. ఇప్పుడు చెప్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి రఫ్ బుక్లో. నెక్స్ట్ వన్ రిపీటెడ్గా అడిగే క్వశ్చన్ మనకి, నాలుగోది వోల్ట్ మీటర్. సో ఇది సింబల్ ఆఫ్ వోల్ట్ మీటర్ ఇలా ఉంటుంది మనకి సర్క్యూట్లో, ప్లస్ మైనస్. ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఏ వోల్ట్ మీటర్ ఈజ్ ఆల్వేస్, ఇది మన అందరికి తెలుసు, కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ ఇన్ ఏ సర్క్యూట్, ఎక్స్టర్నల్ సర్క్యూట్. ఏదైనా సర్క్యూట్లో మనం వోల్ట్ మీటర్ రీడింగ్ కావాలంటే ఎప్పుడు కూడా ప్యారలల్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది సర్క్యూట్ రెసిస్టెంట్, ఇలా కనెక్ట్ చేయాలి మనం వోల్ట్ మీటర్ ప్యారలల్గా, నాట్ ఇన్ సిరీస్. ఆల్వేస్ ఇట్ ఈస్ కనెక్ట్ ఇన్ ప్యారలల్. ఓకేనా. సో ఇది అడిగే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద రెసిస్టెన్స్, ఆఫ్ an ఐడియల్ వోల్ట్ మీటర్. అదవుతుంది మీకు. వాడు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఒక ఆదర్శవంతమైన వోల్ట్ మీటర్. బికాజ్ ఐడియల్ అనే మాట ఇక్కడ ఎందుకు వాడిన, ఇట్ ఈస్ హైపోథిటికల్ అండి, ఇమాజినరీ. ఐడియల్ అంటూ ఉండదు ఎక్కడైనా, ఐడియల్ గ్యాసెస్ ఉండవు, ఐడియల్ బ్యాటరీ ఉండదు, ఓన్లీ ఫర్ థియరిటికల్ పర్పస్ విల్ టేక్. ఇట్ ఈస్ ఎ ఇమాజినరీ. సో రెసిస్టెన్స్ ఆఫ్ అన్ ఐడియల్ వోల్ట్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ అని అడిగాడు ఎగ్జామినేషన్లో. సో మీకు ఆన్సర్స్ ఉండవచ్చు, 1 ohm, B 0 ohm, C infinity, D none. Because ideal voltmeter మీకు తెలిసి ఇట్స్ అన్ ఇమాజినరీ ఐటమ్, దీని రెసిస్టెన్స్ ఈజ్ ఇన్ఫినిటీ ప్లీజ్. ఎంత రెసిస్టెన్స్? ఇన్ఫినిటీ. సో ఆన్సర్ ఇది థియరిటికల్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇట్ షుడ్ బి ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ ఎక్స్టర్నల్ సర్క్యూట్. ఓకే. అండ్ ద ఐడియల్ రెసిస్టెన్స్ ఆఫ్ అన్ ఐడియల్ వోల్ట్మీటర్ ఈస్ ఇన్ఫినిటీ, నాట్ 1 or 0 ohms. ప్లీజ్ నోట్ డౌన్. అదేవిధంగా ఇంకో క్వశ్చన్ కూడా ఉందండి ఇందు వరుసలోనే, వెరీ వెరీ ఇంపార్టెంట్. 5th one, యామ్మీటర్. ఇది సింబల్ యామ్మీటర్, ప్లస్ మైనస్. ఇందులో అడిగే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ an ఐడియల్ యామ్మీటర్. ఓకే, వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ an ఐడియల్ వేవ్. ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్టయితే యామ్మీటర్ ఎప్పుడు కూడా మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్యాటరీ అండి, ఇట్ ఈస్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఓకేనా, ఇట్ ఈస్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఇన్ ఎనీ ఎక్స్టర్నల్ సర్క్యూట్. ఇది ప్యారలల్. సో ఇక్కడ దీని రెసిస్టెన్స్ ఏంటి, ఇది కూడా ఇమాజినరీ, ఐడియల్ యామ్మీటర్ ఉండదు, నార్మల్ యామ్మీటర్ ఉంటుంది. దీని రెసిస్టెన్స్ ఏంటి అని అడిగాడు, డాష్. ఓకేనా. సో ఏ ఇన్ఫినిటీ, బి 1 ohm, సి 2 ohms, డి 0. సో ఇన్ జనరల్ ద ఐడియల్ యామ్మీటర్ యొక్క రెసిస్టెన్స్ ఈస్ కన్సిడర్డ్ as 0. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా. ఐడియల్ వోల్ట్మీటర్ యొక్క రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ, అదేవిధంగా ఐడియల్ యామ్మీటర్ యొక్క రెసిస్టెన్స్ 0. ప్లీజ్ నోట్ చేయండి. అండ్ ప్లీజ్ మేక్ ఏ నోట్, యామ్మీటర్ ఎప్పుడు కూడా మనకి సర్క్యూట్లో, ఎక్స్టర్నల్ సర్క్యూట్లో సిరీస్లోని, వోల్ట్మీటర్ ఏమో ప్యారలల్లో. దీస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ ఎగ్జామినేషన్. ఓకేనా, రైట్. నౌ లెట్ us go to the 6th one. 6th question, numerical in current electricity. రైట్. ఇక్కడ వాడు ఏం చేశాడంటే, see the question goes like this: the voltage of a circuit, is given as 200 volts. The voltage of circuit is 200 volts. Okay, and it carries a current of 10 amperes. It carries a current of 10 amperes. Then he's asking you the power drawn
ఈజ్ డాష్. ఓకేనా, ద పవర్ డ్రాన్ ఈజ్ డాష్. సో ఇక్కడ చాయిస్లు కూడా ఇచ్చాడండి. ఏ 200 వాట్స్, బి 20 వాట్స్, సి 2000 వాట్స్, అండ్ ఆఫ్ కోర్స్ డి నన్. సొల్యూషన్ చూద్దామా? సొల్యూషన్ మీకు ఆల్రెడీ పవర్ చెప్తున్న ఎలక్ట్రికల్ పవర్కి డెఫినేషన్ చెప్పాను, అదేవిధంగా ఫార్ములా కూడా చెప్పాను. పవర్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ డూయింగ్ ఎలక్ట్రికల్ వర్క్ అంటే VQ బై టైం. అగైన్ క్యూ అంటే ఏంటి? IT బై T. TT గెట్ క్యాన్సిల్, దట్ ఈస్ ఈక్వల్ టు VI. ఇక్కడ మనకి ఏం కావాలి? వోల్టేజ్ కరెంట్ ఇచ్చాడు కాబట్టి యూ నీడ్ నాట్ యూజ్ ఆల్ దీస్ ఫార్ములాస్. ఈ ఫార్ములా యూజ్ చేస్తే సరిపోతుంది. సో డైరెక్ట్ ఫార్ములా. వోల్టేజ్ ఎంత ఇచ్చాడు? 200 volts ఇంటూ కరెంట్ ఎంత ఇచ్చాడండి? 10 amperes. సో 200 ఇంటూ 10 2000. సో వోల్ట్ ఇంటూ ఆంపియర్ ఇస్ నథింగ్ బట్ వాట్స్. సో 2000 volts ఇస్ ఆన్సర్. ఎందుకంటే ఎక్కడ ఉందో ఇదిగోండి, సి ఆన్సర్. డైరెక్ట్ ప్రాబ్లం. మీకు వోల్టేజ్ కరెంట్ ఇస్తే ఇది ఓకే. ఒకవేళ రెసిస్టెన్స్ ఇచ్చాడనుకోండి, మనకు ఫార్ములా ఉంది I²R. లేదా ఇంకో ఫార్ములా కూడా, మొత్తం 3 ఫార్ములా ఇచ్చాను. మీకు ఆల్రెడీ చెక్ చేసుకోండి, ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను నేను. 3 ఫార్ములాస్ ఉన్నాయి, VI, I²R, V²bar. అది కూడా ఉందన్నమాట. ఓకేనా, రైట్. షల్ వి గో టు నెక్స్ట్ వన్? 7th వన్కి వెళ్దామండి. నెక్స్ట్ ప్రాబ్లం చాలా ఈజీ అండి, ఇవి చాలా జాగ్రత్త చేయాలి. ఇక్కడ చూడండి, కొంచెం మార్చి ఇచ్చాడు కరెంటు హీట్లోనే. అదేంటంటే ది హీట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎన్ హీటింగ్ ఎలిమెంట్. చూడండి, హీట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎన్ హీటింగ్ ఎలిమెంట్. ఓకే, హౌ మచ్ హీట్? 150 joules అంటే ఇక్కడ ఇచ్చాడు ముందుగానే. 150 joules, SI యూనిట్స్ ఇచ్చాడు. 150 joules of heat is produced in a heating element. Okay, for every second. That means in each second 150 joules of heat is produced in a heating element, some like tungsten like element. Okay, so అంతేకాకుండా ఏమి ఇచ్చాడు ఇంకా? హీటింగ్ ఎలిమెంట్ having every second having a resistance of 5 ohms. 150 joules of heat is produced in a heating element for every second having a resistance of 5 ohms. Okay, now he's asking you find the PD. Find the PD, potential difference across the circuit. Okay na? సో ఇది కూడా మీరు ఎలా చేయొచ్చు? చాయిస్ కూడా ఇస్తున్నాను కండి, A, B, C, D. సో వాల్యూస్ కూడా ఇచ్చాడు మీకు 1 by 1. వాల్యూస్ ఏమి ఇచ్చాడంటే మీకు 27 volts, of course PD కదా, 27 volts, 27.35 volts, 27.4, and last one is 28 volts. ఓకేనా? సో ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఎలా చేయాలి? సొల్యూషన్ నోట్ చేసుకోండి. ఆల్రెడీ మీకు ఫార్ములా ఎంతమంది ఇచ్చాను? H ఈజ్ ఈక్వల్ టు హీట్ డెవలప్డ్ I²RT. మనకి ఏమడిగాడు ఇక్కడ? పొటెన్షియల్ డిఫరెన్స్ అడిగాడు. పొటెన్షియల్ డిఫరెన్స్ అడిగాడంటే అంటే వోల్టేజ్ అడిగాడు, PD. V కావాలంటే మనకి ఇందులో ఏంటి? ముందు కరెంట్ తెలియాలి. రెసిస్టెన్స్ ఇచ్చాడు కదా, చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు? రెసిస్టెన్స్ ఇచ్చాడు, హీట్ ఇచ్చాడు. సో ముందు మనకు కరెంట్ తెలియాలి. సో హీట్ ఇక్కడ పెట్టేద్దాం. 150 joules ఈజ్ ఈక్వల్ టు I² ఇంటూ R. రెసిస్టెన్స్ ఎంత? 5. టైం ఎంత? ఇదిగోండి ఇక్కడ చూడండి, ఫర్ ఎవ్రీ సెకండ్. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు 1 second. ఇక్కడ పెట్టండి 1 second. సో ఇందులో మనకి ఏమొస్తుంది? 5 1s are 5 30s are. So I² is equal to 30. I is equal to root 30 amperes. I is equal to root 30. ఓకేనా? కానీ నాకు కావాల్సింది ఏంటి? పొటెన్షియల్ అడిగా డిఫరెన్స్. సో PD V is equal to Ohm's law.
ఐఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఎంత వచ్చింది √30 ఇంటూ రెసిస్టెన్స్ ఎంత 5 ohms. సో √30 ఇంటూ 5 మీరు చేసేది కదా రఫ్గా క్యాల్కులేషన్ నియర్లీ √30 ఏమో 5.47 వస్తుంది ఇంటూ 5 5 7 35 5 3 5 20 23 3 2 5 5 25 26 27 1 2 27.35 ఎందుకంటే ఆన్సర్ ఇదిగోండి బి. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఇన్ దిస్ కేస్. సో ఇది కొంచెం మార్చాను ఈ లెక్కని మీకు. ఈ లెక్క ఏంటంటే మీకు పొటెన్షియల్ డిఫరెన్స్ అడిగాడు, హీట్ ఇచ్చాడు జౌల్స్లో, టైము రెసిస్టెన్స్ ఇచ్చాడు. యూ టు యూటిలైజ్ దిస్ ఫార్ములా H ఈజ్ ఈక్వల్ I స్క్వేర్ RT. ఓకేనా? రైట్, ప్లీజ్ నోట్ డౌన్. సో పాత వీడియోస్లో ఆల్రెడీ మీకు 7 వీడియోస్ ఉన్నాయి, 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్ట్రాగా మరొక 7 ప్రాబ్లమ్స్, ఆల్రెడీ 14 ప్రాబ్లమ్స్ ఇచ్చాను న్యూమరికల్స్, అండ్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా మరికొన్ని ఉన్నాయి, ఒకటి ఇచ్చేస్తాను. సో దట్ దిస్ విల్ బి ప్రాక్టీస్ ఫర్ యూ ఫర్ యువర్ ఎగ్జామినేషన్, పాలిసెట్, పాలిటెక్నిక్ ఎంట్రన్స్. ఓకేనా? లెట్ us go to the next 8th problem. Let us go to the 8th one. Note చేశారండి ఇది? Right. Now let us go to the next one. Right. Right. Now 8th one, మరొక ప్రాబ్లం అండి ఇది. Right. 8th one, the SI unit of electrical power is dash. A. Joules, B. Newtons, C. Watts, D. Kelvins. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పవర్ ఒక SI యూనిట్ ఆఫ్టర్ ద సైంటిస్ట్ నేమ్డ్ జేమ్స్ వాట్, who has invented steam engine. So that is the unit. SI unit of power, electrical power is watts. వాట్స్ అని అనొచ్చు, కిలో వాట్స్. ఇక్కడ ఆన్సర్ మనకి వాట్స్లో ఇచ్చాడు కాబట్టి వాట్స్. జౌల్ న్యూటన్ అవ్వదండి. జౌల్ ఈజ్ యూనిట్ ఫర్ వర్క్, న్యూటన్ ఈజ్ యూనిట్ ఫర్ ఫోర్స్, అండ్ కెల్విన్ ఫర్ అబ్సల్యూట్ టెంపరేచర్. అర్థమవుతుందా? సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? వాట్స్. ఓకే, నెక్స్ట్ వన్, 9th one. 9th one. ఓకే, ఇక్కడ చూడండి వాడు ఏమన్నాడు. there are 3 resistors, 4 ohms, 6 ohms, 8 ohms are first connected in series, are first connected in series, and then in parallel కనెక్షన్. సో దీస్ రెసిస్టర్స్ ఫస్ట్ ఏం చేశారు, వాళ్ళు ఫస్ట్ సిరీస్లో కనెక్ట్ చేశారు, తర్వాత ప్యారల్లో కనెక్ట్ చేశారట. ఓకే, రైట్. క్యాలిక్యులేట్ ద రేషియో ఆఫ్ సిరీస్ బై ప్యారలల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ వాల్యూ. అదవుతుంది మీకు. ఇది క్వశ్చన్. ఫస్ట్ ఈ 3 రెసిస్టెన్స్ సిరీస్లో కనెక్ట్ చేశారట, తర్వాత ప్యారల్లో కనెక్ట్ చేశారు. సో ద వాల్యూ, రేషియో ఆఫ్ ద వాల్యూ సిరీస్ టు దట్ ఆఫ్ ప్యారలల్ ఎంత అని అడిగాడు. ఓకేనా? చాయిస్లు కూడా ఉన్నాయి మీకు కావాలంటే, A, B, C, D. ఓకే, సో ఈ వాల్యూస్ మనకి చాయిస్లు కూడా ఇచ్చాడండి. ఫస్ట్ ఇది 33.2:1, 33.2:1. Next one, 1:33, 33.2:1, ఇంకోటి 1:33, 32:1, అండ్ లాస్ట్ వన్ D, none. మనం చేద్దాం. ఇది సొల్యూషన్ ఏంటో చాలా సింపుల్ అండి, వెరీ వెరీ ఈజీ. ఫస్ట్ సిరీస్లో కనెక్ట్ చేశాడు. సిరీస్లో ఎఫెక్టివ్ వాల్యూ ఎంత అవుతుందమ్మా? R1 + R2 + R3 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 + 6 + 8.
దట్ ఈస్ 18 ohms. ఇది సిరీస్. నెక్స్ట్ ప్యారలల్కి వెళ్దాం. ప్యారలల్లో 1 ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ 1/R1 ప్లస్ 1/R2 అంటే 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. ఎల్సిఎం ఎంత అండి? 4కి 6కి 8కి ఎల్సిఎం ఎంత అవుతుంది? 12, 24 తీసుకుందాం బెస్ట్. 24, 4 6 జార్, 6 4 జార్, 8 3 జార్ ఎంత అయింది? 13/24, 10 ప్లస్ 13. కానీ మనకు కావాల్సింది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆర్ఈ. సో ఆర్ ఈజ్ ఈక్వల్ రెసిప్రోకల్ అవుతుంది 24/13 ohms. ఓకేనా? ఇప్పుడు వాడు ఏంటంటే రేషియో అడిగాడు, రెసిస్టెన్స్ సిరీస్ రేషియో అంటే ఆర్ఈ సిరీస్ బై ఆర్ఈ ప్యారలల్. సిరీస్ ఎంత వచ్చింది మనకి? 18/13/24 and that implies 18 into 24/13. సో ఇది మీరు సాల్వ్ చేసుకున్నట్టుగైతే మీకు ఓకేనా 18 into 24/13 సాల్వ్ చేస్తే నియర్లీ మీకు ఈ వాల్యూ 33.27 సంథింగ్ వస్తుంది. ఓకేనా 33.2. సో 33.2 వచ్చిందంటే అర్థం ఏంటి? కింద ఏమలేదంటే 1 కదా ఆన్సర్. సో 33.2:1 ఎందుకంటే ఆన్సర్ చూడండి 33.2 ఏ ఆన్సర్ 33.2:1. ఈ మిగతావన్నీ ఆన్సర్స్ కాదనమాట. ఓకేనా? సో లైక్ దిస్ యూ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. క్లియర్? నోట్ చేయండి 9th one. ఓకేనా? లెట్ us go to 10th one. పైన రాస్తాను 10th one. So actually this is almost 17th one and because in previous video already I have done along with the concept some 6 to 7 or 8 problems, but this is again separate video regarding numerical problems in current electricity for practice for the students those are going for polyset this year. So ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇస్తే మీకు ప్రాక్టీస్ అవుతుందని నేను ఇస్తున్నాను, ఇంకేం లేదు. ఓకేనా? నా 10th one చూడండి. 10th ప్రాబ్లం ఏమడుగుతున్నాడు? 10thలో వాడు చూడండి ఏమడిగాడు? ఒక చిన్న సర్క్యూట్ ఇచ్చాడండి. ఇదో సర్క్యూట్ అండి A and B. Now he has given values some 2, 4, 6 ohms. What is the effective value? Effective value between A and B. So A and B మధ్యన effective value of resistance అండి. effective value of resistance between A and B. సో ఇది చాలా సింపుల్ అండి. ఆన్సర్స్ కూడా మీకు ఇచ్చాడు A, B, C, D. ఓకేనా? వస్తుందేమో 2 ohms అట, నెక్స్ట్ 1 ohm అట, తర్వాత 3 ohms, నెక్స్ట్ 4 ohms. సాల్వ్ చేద్దామా? జాగ్రత్త చూడండి, చాలా సింపుల్ అండి. రెండు సిరీస్ కనెక్షన్. సిరీస్లో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది? 4 + 2 6 ohms. మళ్ళీ రెండు ఏమవుతున్నాయి? ప్యారలల్. చూడండి ఇది సిరీస్ మళ్ళీ ప్యారలల్. సో ప్యారలల్ ఫార్మ్ అండి R1 R2 by R1 plus R2. R1 R2 అంటే 6 into 6 by 6 plus 6. సో 36/12. 12 3 is 36. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 3 ohms. సో దిస్ విల్ బి ద ఆన్సర్. సో ఇలాంటి సర్క్యూట్ డయాగ్రామ్స్ ఇస్తే కన్ఫ్యూజ్ అవ్వకండి. సింపుల్ మీ లాజిక్ ఉపయోగించి సిరీస్ అయితే R1 plus R2, ప్యారలల్ అయితే R1 R2 by R1 plus R2. నోట్ చేయండి. విల్ గో టు ద నెక్స్ట్ వన్. ఓకేనా? రైట్. నౌ 11th one. 11th ప్రాబ్లం. 11th ప్రాబ్లం ఏమి చేయాలి చూడండి. క్యాలిక్యులేట్ the current flowing in a circuit having a charge of 10 coulombs
having a charge of 10 coulombs. Okay, calculate the current flowing in a circuit having charge of 10 coulombs for 5 minutes. For 5 minutes. సో 5 minutes టైంలో ఒక సర్క్యూట్లో ఛార్జ్ ఫ్లో అవుతుంది, ఆవేశం 10 coulombs. నవ్ ఈజ్ ఆస్కింగ్ ద క్యాల్కులేట్ ద కరెంట్. ఐ అడిగాడు. సో ఆల్రెడీ మీకు బిగినింగ్లో చెప్పాను, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఐటీ ఫార్ములా. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఐటీ. చాయిస్ కూడా ఇచ్చాడండి, చాయిస్ కూడా ఇచ్చాడు. ముందు నోట్ చేసుకోండి ఇక్కడ. ఏ బి సి డి చాయిస్ కూడా ఇచ్చాడు. ఆన్సర్స్ 0.1 amperes, 0.3 sorry 0.1 0.3 ఇచ్చాడు. బి 0.2 సి ఆన్సర్. అలాగే డి ఏమో 0.5. సో ఏం చేస్తారు సొల్యూషను? క్యూ ఈజ్ ఈక్వల్ ఐటీ ఫార్ములా. క్యూ ఈజ్ ఈక్వల్ ఐటీలో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? క్యూ ఇచ్చాడు, ఆవేశం చార్జ్. సో 10 ఈజ్ ఈక్వల్ టు ఐ తెలీదు. టైం 5 minutes. సో 5 మీకు ఆల్రెడీ చెప్పాను, మినిట్స్ ఎప్పుడు ఉంచకూడదు, అవర్స్ ఉంచకూడదు. ఆల్వేస్ కన్వర్ట్ ఇంటూ టైమ్ సెకండ్స్ ఓన్లీ ఫ్రమ్ ద డెఫినేషన్. సో 5 minutes అంటే 5 × 60 seconds. ఓకేనా? 0 కట్ అయిపోయింది. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 1/5, దట్ ఈజ్ ఈక్వల్ టు 0.2 amperes. ఎక్కడ ఉంది? సి ఆన్సర్. ఓకేనా? సో దిస్ ఈజ్ హౌ విల్ బి క్యాల్కులేటింగ్ ద కరెంట్ ఫ్లోయింగ్ టు ద సర్క్యూట్. క్లియర్? Next we'll go to 12th problem. ఓకేనా? 12th one. ఇది కూడా కొంచెం ట్విస్టింగ్ ప్రాబ్లం అండి, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాడు ఏం చేశాడంటే, చూడండి, ఒక సర్క్యూట్ ఇచ్చాడు. సర్క్యూట్ ఇచ్చాడు 2 ohms, 4 ohms, అలాగే బ్యాటరీ 6 volts బ్యాటరీ ఇచ్చాడు. I1 I2 ఇది మనకి ఇచ్చిన ఫిగర్ అండి. నా క్వశ్చన్ ఏంటంటే, క్యాలిక్యులేట్ the value of I1, I2. సో కరెంట్ I1 ఎంత వెళ్తుంది? ఇది చూస్తుంటేనే అర్థమైపోతుంది, ప్యారల్ కనెక్షన్ ఇది. I1 కరెంటు, I2 కరెంట్ అడిగాడండి. చాయిస్ కూడా ఇచ్చాడు, ఏ బి సి డి. ఫస్ట్ ఏమన్నట 3 amperes అంటే I1 I2 అండి, నేను రాయట్లేదు అక్కడ, డైరెక్ట్ వేసేసిన. 3 amperes and 1.5 amperes. I1 I2 ఇది, I1 I2. బి ఏమో 2 amperes and 1 amperes, 2 ampere and 1 ampere, I1 I2. అలాగే సి 3.5 4 amperes, I1 I2. and last is DM none. సో ఇవి మనకు ఆన్సర్స్ ఇచ్చాడండి, I1 I2. సో ఇది మనం ఎలా చేయాలో చూద్దాం, సాధించడం చాలా ఈజీ. అంటే లాజిక్ మనం నేర్చుకున్న ఓమ్స్ లా ప్రకారం అండి, ఎటువంటి ముందు హై సబ్జెక్ట్ కూడా కాదు ఇది. మనం నేర్చుకున్న ఓమ్స్ లా, వీజ్ కూడా ఐఆర్ నుంచి ప్యారల్ కనెక్షన్, సిరీస్ కనెక్షన్ వాడి మనం చేయొచ్చు. ఫస్ట్ మనకి I1 I2 కావాలండి. ఇందులోంచి ముందు ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కట్టండి. ఇది ప్యారల్ కనెక్షన్ కదా, ఎఫెక్టివ్ ఎంత వస్తుందండి? R1 R2 by R1 plus R2. 4 2s are 8 by 4 6, 2 4s are 2 3s are. సో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి? 4/3 ohms వచ్చింది. ఈ రెండింటిలో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత వోల్టేజ్ కనెక్ట్ చేసాడు? 6. సో ముందు కరెంట్, టోటల్ కరెంట్ కడదాం. టోటల్ కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు ఓమ్స్లో అప్లై చేయండి. ఎలా వస్తుంది? V ఈజ్ ఈక్వల్ టు IR కదా, ఓమ్స్లో ఉంది. సో V టోటల్ వోల్టేజ్ ఇచ్చాడు, దట్ ఈస్ 6. V ఈజ్ ఈక్వల్ టు IR కరెంట్ తెలియదు, టోటల్ కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ ఎఫెక్టివ్ ఎంత వచ్చింది? 4/3. 2 3s are
2 2 జార్ 3 3 జార్ 9/2 ఈజ్ ఈక్వల్ టు ఐ అంటే ఎంత వచ్చింది మనకి 4.5. సో మొత్తం కరెంట్ ఎంత పాస్ అవుతుంది లోపలికి 4.5 ఆంపియర్స్ వెళ్తుంది ఇందులోకి. వెళ్ళింది ఇది ప్యారలల్ కనెక్షన్ షిఫ్ట్ అవుతుంది ఇందులో I1 I2. కానీ ఎవరు కాన్స్టెంట్ ఇందులోని ప్యారలల్ కనెక్షన్లో మీకు చెప్పాను I మారుతుంది, పీడీ కాన్స్టెంట్. అంటే ఇక్కడ పొటెన్షియల్ ఎంత ఉంటుంది ఇక్కడ అంతే పొటెన్షియల్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ వస్తే మనకు వచ్చేసింది. సో వాట్ ఈజ్ పీడీ ఇయర్? ఇక్కడ పొటెన్షియల్ ఎంత అవుతుంది పైన ఓమ్స్ లెగన్ IR అంటే I1 × 2. ఇక్కడ ఎంత ఉందో పొటెన్షియల్ ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు I2 × 4. 2 1 జార్ 2 2 జార్ అంటే I1 ఎంత వచ్చింది మనకి 2I2. సో ఇక్కడ మీకు ఎవరు మారుతున్నారని చెప్పాను, కరెంట్ మారుతుంది. I ఈజ్ ఈక్వల్ టు I1 + I2. V ఈజ్ కాన్స్టెంట్, పొటెన్షియల్ కాన్స్టెంట్. సో I ఈజ్ ఈక్వల్ I1 + I2 కదా. సో టోటల్ I మనకు ఆల్రెడీ ఎంత వచ్చిందమ్మా టోటల్ కరెంట్ ఎంత వచ్చింది 4.5. సో 4.5 ఈక్వల్ I1 + I2. I1 అంటే ఎంత 2I2 + I2 అంటే ఎంత అయింది 3I2. సో 4.5 ఈజ్ ఈక్వల్ టు 3I2 లేదా I2 ఈజ్ ఈక్వల్ టు 4.5/3 ఈజ్ ఈక్వల్ టు I2. ఈ పాయింట్ తీసి 0 కింద పెట్టండి. 3 10 జార్ 3 15 జార్ అంటే ఎంత వచ్చింది మనకి I2 1.5 ఆంపియర్స్. సో 1.5 ఆంపియర్స్ అంటే మనకి ఇక్కడ ఉంది చూడండి. సో I2 వచ్చింది. అప్పుడు I1 ఎంత అవుతుంది 2 times. I1 ఈజ్ ఈక్వల్ టు 2 times I2 అంటే 2 × 1.5 దట్ ఈస్ 3 ఆంపియర్స్. సో 3 ఆంపియర్స్ అండ్ 1. దిస్ ఇస్ ద ఆన్సర్. అదేనా? సో దిస్ ఈస్ హౌ యూ టు సాల్వ్ బై యూజింగ్ సింపుల్ మ్యాథమెటిక్స్ అండ్ రూల్స్ ఆఫ్ ఓమ్స్ లో. నోట్ చేశారా 12th one? ఓకేనా? రైట్. ఇది వరకు మీకు బిఫోర్ వీడియోస్లో పవర్ మీద 3 ఫార్ములాస్ ఇచ్చాను. ఇదో ఫార్ములా ఇచ్చాను, మీకు గుర్తుందో లేదో. P ఈజ్ ఈక్వల్ టు V²/R, అలాగే VI, అలాగే I²R. ఎందుకంటే మీకు ఆల్రెడీ పవర్ ఫార్ములా తెలుసు కదా. W/T VQ/T IR IT/T TT క్యాన్సిల్. I²R ఒకటి, VI ఒకటి, V²/R కూడా ఉంటుంది. ఇప్పుడు మరొక క్వశ్చన్ కూడా యాడ్ చేస్తున్నాను 13th one రిగార్డింగ్ అగైన్ ఎలక్ట్రికల్ పవర్. రాసుకోండి. క్యాలిక్యులేట్ ది ఎలక్ట్రికల్ పవర్ ఇన్ ఏ సర్క్యూట్ having a voltage of 200 volts with a resistance of 5 ohms. సో ఎప్పుడైతే మీకు వోల్టేజ్ రెసిస్టెన్స్ ఇచ్చాడో మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఏ ఫార్ములా, విఐఆ, I²R లేదా V²/R అనేది. ఓకేనా? ఇక్కడ మీకు చాయిస్లకు వచ్చాడు A B C D. ఓకేనా? సో మీకు వాల్యూ ఎంత ఇచ్చాడండి ఇక్కడ చూడండి. మనకి వోల్టేజ్ ఇచ్చాడు, రెసిస్టెన్స్ ఇచ్చాడు. సో ఈ ఫార్ములా తీసుకుంటే అవ్వదు, VI అవ్వదు, I²R కూడా అవ్వదు. ఓకేనా? అయితే ఒకటి మీరు వోల్టేజ్ రెసిస్టెన్స్ ఇచ్చాడు కాబట్టి కరెంట్ కూడా కట్టుకోవచ్చు, V/IR వేసి వెళ్ళొచ్చు. కానీ డైరెక్ట్ ఫార్ములా ఉంది, ఏది V²/R. సో డైరెక్ట్గా ఫార్ములా పెట్టచ్చు, P ఈజ్ ఈక్వల్ టు V²/R. ఓకేనా? సో ఎంత ఇచ్చాడు V 200², మరి రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు 5 ohms. అంటే 200 × 200/5 540 సార్ 0 0 0 3 0 2 4 సార్ 8 వాట్స్. సో అక్కడ మీకు చాయిస్ కూడా ఇచ్చాడండి బుక్లో మీకు 80 వాట్స్, 800 వాట్స్, 8000 వాట్స్, అలాగే 80,000 వాట్స్. మీకు ఇందాక ఎవడో మర్చిపోయాను, చాయిస్ కూడా ఇచ్చాడు. 80 వాట్స్, 800 వాట్స్, 8000 వాట్స్, 80,000 వాట్స్.
సో మనకి ఏమొచ్చింది ఆన్సర్ 8000 వాట్. చెక్ చేసుకోండి 4 to 8. సో ఇందులో ఆన్సర్ ఎంత ఉంది 8000 అంటే ఇది. ఒక్కోసారి మీరు కిలో వాట్స్లో ఒకటి ఇవ్వచ్చండి, చాలా కన్ఫ్యూజ్ అవ్వకండి. కిలో వాట్ అంటే డివైడ్ బై 1000 చేస్తే మీకు కిలో వాట్స్లో వస్తుంది. ఓకేనా? సో ఇదండి పరిస్థితి. సో ఆల్మోస్ట్ మీకు 13 ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో చెప్పాను మీకు. అంతకుముందు మీకు ప్రీవియస్ వీడియోస్ 2 వీడియోస్ చేశాను, అందులో ఆల్మోస్ట్ మీకు ఐ థింక్ సమ్ 7 to 8 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 7 to 8 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మొత్తం అన్నీ కలిపి మీకు 20 ప్రాబ్లమ్స్, అన్ని వెరైటీ ప్రాబ్లమ్స్ ఇచ్చాను. హీటింగ్ ఎఫెక్ట్ మీద ఇచ్చాను, జౌల్స్ మీద, పవర్ మీద ఇచ్చాను, ఎలక్ట్రికల్ పవరు, అలాగే ఛార్జ్ మీద ఇచ్చాను, కరెంట్ మీద ఇచ్చాను, అదేవిధంగా సర్క్యూట్ డయాగ్రామ్, సర్క్యూట్ ఇచ్చి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్, సిరీస్, ప్యారలల్, కాంబినేషన్స్ ఇచ్చాను, ఛార్జ్ ఎలా కట్టాలో చెప్పాను క్యూజ్ ఇక్కడ ఐటీతోని. ఓకేనా? రేషియో కట్టాం మనం, సిరీస్కి ప్యారలల్ రేషియోతో ఒక ప్రాబ్లం చేసాం. ఇలా డిఫరెంట్ వెరైటీస్ మన కరెంట్ ఎలక్షన్లో చేసామండి. ఐ థింక్ దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎనఫ్ ఫర్ యూ ఫర్ ప్రాక్టీస్ ఫర్ యువర్ పాలిసెట్ దిస్ ఇయర్. సో ఈ చాప్టర్లో మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ మీకు చేయించాను. ఓకేనా? అగైన్ విల్ బి మీటింగ్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్. ఓకేనా? కమింగ్ చాప్టర్స్, అది మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ అవ్వచ్చు, లేదా లైట్ అవ్వచ్చు, లేదా కలర్ఫుల్ వరల్డ్ అవ్వచ్చు. దేర్ అగైన్ విల్ బి డిస్కసింగ్ విత్ సమ్ మోర్ కాన్సెప్ట్స్. అండ్ ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్స్ అది, ఎందుకంటే మీకు 10th ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఉంది, దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ లేవు, ఓన్లీ థియరిటికల్లే. అలాగే లైట్ అగైన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దేర్ విల్ బీ డూయింగ్ సమ్ ప్రాబ్లమ్స్ అరౌండ్ 15 to 20 ఫర్ యువర్ ప్రాక్టీస్ ఫర్ దిస్ ఇయర్ పాలిసెట్. Okay, we'll be meeting again in the next chapter, right?